మాలిటో న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని, కులమత భేదాలు లేకుండా అందరినీ సమానత్వంతో తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న యనమల దివ్య అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడంతో తుని నియోజకవర్గంలో కొంతమందికి పదవులు వరించాయి. అందులో భాగంగా జిల్లా ఉపాధ్యక్షులుగా ఇనుగంటి సత్యనారాయణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా గాడి రాజబాబుని, జిల్లా కోఆర్డినేటర్ సెక్రటరీగా కలిబోయిన చంద్రరావుతో పాటు మరికొంతమందికి పదవులు దక్కడంతో తమ కష్టాన్ని గుర్తించి తగిన గుర్తింపు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ఇనుగంటి సత్యనారాయణ, గాడి రాజబాబు, కలిబోయిన చంద్రరావులు తెలిపారు. అనంతరం ఆదివారం కాకినాడలో జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరుతూ భారీ కారుల ర్యాలీకి జెండాలు ఊపి ప్రారంభించిన సీనియర్ నాయకులు యనమల రాజేష్. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా నన్ను నియమించిన మన గురువార్యులు తుని నియోజకవర్గ ఆశాజ్యోతి యనమల రామకృష్ణ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దివ్య గోపీనాథ్ మేడం గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మీ అందరి తరఫున నన్ను కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు పంపినందుకు మీ అందరి తరఫున, నా తరఫున, మా కుటుంబం తరఫున, మన యనమల రామకృష్ణ గారికి, దివ్యాజ్యోతి మేడం గారికి కూడా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి మాకు అప్పచెప్పిన పదవులన్నీ పార్టీకి చెప్పిన రీతిలో పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్తామని, తుని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అడుగుబాట జాడల్లో ఆవిడ చెప్పిన కార్యక్రమాలన్నీ ప్రజల ముందు తీసుకెళ్లి పార్టీని మరింత విజయవంతంగా తీసుకెళ్తామని, రాబోయే స్థానిక సంస్థలో పార్టీని అఖండ విజయానికి చేకూరుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారికి, మన ఎమ్మెల్యే దివ్య మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం యనమల రామకృష్ణ గారికి, అలాగే ఆడపడికి పార్టీ మొదటి నుంచి సేవ చేసినందుకు, ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. రోజు జిల్లా పార్లమెంటు సభ్యులుగా మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు, తుని శాసనసభ్యురాలు యనమల దివ్య గారు, యనమల రాజేష్ గారు ఆదేశాల మేరకు మాకు ఈ పదవం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి పార్టీకి ఈ పదవి ఇచ్చేందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, మరి పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుందని ఇది ఉదాహరణ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రమాణ స్వీకారానికి బయలుదేరి వెళ్తున్నాం అందరూ కలిసి. మరి చాలా సంతోషం.